పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి పనిలోనూ వినోదంలోనూ ఏదో ఒక ఎలక్ట్రానిక్ పరికరం లేనిదే క్షణం పని జరగదు. అందుకే భారత విపణిలో ఈ పరికరాల అమ్మకాల జోరు మంచి దూకుడు మీద ఉంది. 2020 నాటికి ఉత్పత్తి కొనుగోళ్ల విలువ 25 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతాయని అంచనా. క్షణక్షణానికి పెరుగుతున్న సాంకేతికతలనే వినియోగదారులు ఇష్టాలుగా మారిపోతున్నాయి. కలర్ టీవీ నుంచి ఎల్ఈడి, టచ్ స్క్రీన్ నుంచి స్మార్ట్ ఫోన్, ఇలా ప్రతి విషయంలో వినియోగదారులు కాస్త ముందే ఉంటున్నారు. అందుకే ప్రపంచంలో ఉత్పత్తిదారుల దృష్టి భారత్ మీదే పడింది. ప్రస్తుతం భారత్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాపారం ఎలక్ట్రానిక్స్. నేటి యువత చేతిలో ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు లేకుండా బయటకు రావడం లేదు. ఇక టీవీ కనిపించని ఇళ్లు చాలా అరుదు. నిరుపేద గడపల్లోనూ కలర్ టీవీ, ఆపై డిటిహెచ్ గొడుగులు కనిపిస్తున్నాయి. సెల్ ఫోన్ లేని ఇళ్లు బహుశా ఒక్కటి కూడా కనిపించదు. ఎలక్ట్రానిక్స్ ప్రజల జీవితంలో మమేకమైపోయాయి. ఓ మాదిరి కుటుంబంలో కనీసం 10 ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపిస్తున్నాయి. వీటిలో ప్రథమ స్థానం టీవీ కాగా రెండో స్థానం సెల్ ఫోన్దే, మూడో స్థానం రిఫ్రిజిరేటర్లు ఆక్రమిస్తున్నాయి. ఇక డివిడీలు, కంప్యూటర్లు సరే. అందుకే ప్రపంచ ఎలక్ట్రానిక్స్ విపణికి భారత్ బంగారు బాతుగా మారింది. ఓ 10 సంవత్సరాల క్రితం 4-5 సంస్థల ఉత్పత్తులే ప్రముఖంగా కనిపించేవి. ఇప్పుడు కనీసం ఓ 50 సంస్థల ఉత్పత్తులు పోటాపోటీగా ఆకర్షణీయ ధరలతో వినియోగదారుల ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారు. 2009 నుంచి ఎలక్ట్రానిక్ వస్తుత్పత్తుల మార్కెట్ వేగంగా పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. 2009-2010 మధ్య భారత ఎలక్ట్రానిక్స్ వస్తుత్పత్తుల విలువ 30,150 కోట్ల రూపాయలకు చేరింది. ఏటా దాదాపు 5,000 కోట్ల రూపాయల మేర కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రతి ఇంటా ఎలక్ట్రానిక్ వస్తువులు సందడి చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విపణి రారాజు కలర్ టీవీనే. ఏటా 8.4% పెరుగుదలతో టీవీల కొనుగోళ్లు దూసుకుపోతున్నాయి. వీటిలోనూ అధునాతన ఎల్సీడీ, ఎల్ఈడీల వాడకం అతివేగంగా పెరుగుతోంది. మధ్యతరగతి ప్రజలు కూడా ఎల్సీడీలకే పెద్ద సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. 2 ఏళ్లలో టీవీ విపణి వృద్ధి రేటు 57% పెరిగింది. మరికొన్ని రోజుల్లో క్యాథోడ్ రే పరిజ్ఞానంతో వచ్చే సిఆర్ టీవీలకు మన దేశమే అతిపెద్ద విపణిగా ఆవిర్భవించబోతోందని కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ మార్పు ఆల్రెడీ 4 క్రితమే జరిగిపోయిందండి. ఎప్పుడైతే టీవీలు పడిపోయి ఎల్సీడీ మొదలైనాయో అప్పుడే అంటే రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కొత్త టెక్నాలజీ కస్టమర్ ఏంటంటే ఇప్పుడు ఎల్సీడీ రేట్లు తగ్గి మన ఎల్ఈడీ రేట్లు తగ్గుతున్నాయి. సో దాంతో కస్టమర్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎల్ఈడీస్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఎల్సీడీస్ మొత్తం టోటల్గా రావడం అయిపోతాయి. ప్రతి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించేశారు. ఎందుకంటే వాళ్ళు ఎల్ఈడీస్ని మోస్ట్ అంటే కస్టమర్కి దగ్గర ధరలో తీసుకెళ్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు కస్టమర్ ఇంట్రెస్ట్ అంతా ఎల్ఈడీ మీద చూపిస్తున్నారు. సో ఇంకా కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి, స్మార్ట్ టీవీలు అని చెప్పి 3D టెక్నాలజీ అని చెప్పి హై డెఫినిషన్ టీవీలు అని ఇన్ని కస్టమర్ ఇంట్రెస్ట్ పెట్టండి. అది ఎందుకంటే దాని రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. భారత్ లో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై విదేశీ సంస్థలు అధ్యయనాలు చేశాయి. వాటిలో తేలిందేంటంటే భారతీయుల ఇష్టాలు, ఎంపికలు మారుతున్నాయి. నచ్చిన వస్తువు కొనేందుకు ఓ మాదిరి సంపాదనా పరులు వెనకాడడం లేదు. గడిచిన ఏడాది భారత్ లో ఎలక్ట్రానిక్స్ విపణి స్వర్ణయుగాన్ని చూసిందని విదేశీ పత్రికలు కొనియాడాయి. అందుకే భారతీయుల ఇష్టాలకు తగ్గట్టు ప్రపంచ సంస్థలు వస్తువులు తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. నగర యువత వైర్లెస్ ఉత్పత్తుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రానిక్స్ వలయంలోనే సగం జీవితం గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ కంప్యూటర్స్ ఇవి వారికి ప్రీతిపాత్రమైనవి. ఈ మధ్య ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంపొందించే హెల్త్ కేర్ ఎలక్ట్రానిక్స్ కు గిరాకీ పెరిగింది. షేవర్లు, మసాజర్ల ఉత్పత్తుల విపణి దూసుకుపోతోంది. యూజ్ డే బై డే సేల్ పెరుగుతుంది. ఈరోజు ప్రతి సాఫ్ట్వేర్ యూత్ అందరూ స్మార్ట్ ఫోన్ అడుగుతున్నారు. మోడల్ టచ్ ఫోన్ వాడితే అది ఒక గ్రేట్. ఆ టచ్ నుంచి దానికి వెళ్ళిపోయింది. దాని తర్వాత టీఎఫ్టీ స్క్రీన్ వచ్చింది, క్యూఈజీ వచ్చింది, ఇప్పుడు ఐపీఎస్ స్క్రీన్ వస్తుంది. అంటే ఈ ఎల్సీడీస్లో కూడా క్వాలిటీ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. కస్టమర్కి ఎవ్రీ 6 months కొత్తదనం కావాలి.
2015 నాటికి భారత ఎలక్ట్రానిక్స్ వ్యాపారం 52,000 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా యువతను లక్ష్యంగా పెట్టుకుని వస్తున్న స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్లు కోకొల్లలుగా విపణిలో దిగుతున్నాయి. అందులో ఆప్షన్లు యువతను వెర్రెక్కిస్తున్నాయి. నేటి యువతకు స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ కంప్యూటర్లు ప్రతిష్టాత్మక చిహ్నాలుగా మారిపోయాయి. డిజిటల్ కెమెరాలు, ఆడియో సిస్టమ్స్ అన్న యువతకు తగని మక్కువే. పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు 12 నుంచి 15% పెరిగాయి. పట్టణాల్లోనే కాదు, గ్రామీణ భారతం కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతి ఇంట టీవీ, ఫ్రిడ్జ్లే కాదు, పెరుగుతున్న కరెంటు కోతల కారణంగా ఇన్వర్టర్ల కొనుగోళ్లు గ్రామాల్లో బాగా పెరిగాయి. మహిళలు ఎల్సీడీ టీవీలు, వాషింగ్ మిషన్లు, డిజిటల్ మసాజర్లంటే తగని మక్కువ చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో 40% మంది ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటి ఆధారిత ఉత్పత్తుల్ని ముఖ్యంగా 3 రకాలుగా విభజించారు. వైట్ వస్తువులు, బ్రౌన్ వస్తువులు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ వస్తువులు. ఇంట్లో ఉపయోగించే వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు వైట్ గూడ్స్. మైక్రోవేవ్స్, చిమ్నీస్, ఫ్యాన్లు, ఐరాన్స్, మిక్సర్, గ్రైండర్స్ ఇవన్నీ బ్రౌన్ గూడ్స్. టీవీలు, ఆడియో, వీడియో ప్లేయర్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్స్, డిజిటల్ కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్. విచిత్రంగా 3 రకాల ఉత్పత్తులకు భారత్లో గిరాకీ ఒకేలా ఉంది. పేద ధనిక వర్గాల్లోనూ కొనుగోళ్ల సగటులో పెద్ద మార్పేమీ లేకపోవడం గమనార్హం. ఉన్నవాళ్లు ప్రముఖ సంస్థల ఉత్పత్తులు కొంటున్నారు, లేనివారు అవే వసతులు ఉన్న తక్కువ స్థాయి ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్ ఆదా చేసే పరికరాలు విపణిలో సందడి చేస్తున్నాయి. వాటిపై వినియోగదారులు విపరీతంగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత శ్రేణికి చెందిన ఏసీ మిషన్లు ఇప్పుడు మధ్యతరగతి వారి ఇళ్లలోనూ విరివిగానే కనిపిస్తున్నాయి. సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితం కోసం వస్తు కొనుగోళ్లకు ఓ మాదిరి జీతగాళ్లు వెనకడుగు వేయడం లేదు. క్రెడిట్ రుణాలు, బ్యాంకు లోన్ల విస్తృతి పెరిగాక కొనుగోళ్ల శాతము తారాజువ్వలా దూసుకుపోతోంది. రోజురోజుకి కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక పరిశోధనలతో పాటు విదేశీ ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై తగ్గిస్తున్న సుంకం వల్ల ఎల్సీడీలు, ఎల్ఈడీలు సామాన్యుడి బడ్జెట్లో చొచ్చుకెళ్లగలుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వాడకం క్రమంగా పెరగడంతో ఆ రంగం వృద్ధి చెందడంతో పాటు రెట్టింపు స్థాయిలో ఆదాయాన్ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఆధారిత రంగాన్ని ప్రోత్సహించి కాసులు రాబట్టేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని భారీ లక్ష్యాల్ని కేంద్రం నిర్దేశించుకుంది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నూతన ఎలక్ట్రానిక్స్ విధానాన్ని ప్రకటించింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాయితీలు కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 2020 నాటికి ఈ రంగంలో $100 బిలియన్ పెట్టుబడులని ఆకర్షించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. $400 బిలియన్ టర్నోవర్ లక్ష్యంగా జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం, విధి విధానాలు రూపుదిద్దుకున్నాయి. ఈ రంగం ద్వారా దాదాపు 2 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎగుమతుల లక్ష్యం $8 బిలియన్ నిర్దేశించుకుంది. చిప్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ తయారీలతో $55 బిలియన్ గడించేలా ప్రణాళికలు వేస్తోంది. భారత్ కన్నా ఈ రంగంలో చైనా ముందంజలో ఉంది. మన దేశీయ ఉత్పత్తులపై చైనా వస్తువుల ప్రభావం అంతా ఇంతా కాదు. మన విపణిలో దేశీయ సరుకు కొనుగోళ్లు పెరగాలంటే చైనా వస్తువులకు దీటైన ప్రణాళిక అవసరం. చైనా, తైవాన్ దేశాలతో పోలిస్తే భారత్లో ఈ రంగానికి పోటీ అంతంత మాత్రమే. డే టు డే మేము తైవాన్కి వెళ్తే అనుకోండి, చైనాకి వెళ్తే ఎవ్రీ 3 monthsకి కొత్త న్యూ టెక్నాలజీ దొరుకుతుంది. మాకు ఆ టెక్నాలజీ తీసుకొస్తుంది. ఈరోజు 4 inches ఫోన్ ఇది 8,000కి ఇస్తున్నామంటే 25,000 తక్కువ దొరికేది కదా ఫోన్, 1 GB ప్రాసెసర్తో. సో మార్కెట్ డే టు డే మారిపోతుంది. 12వ పంచవర్ష ప్రణాళికలో ఐటీ ఆధారిత ఉత్పత్తుల లక్ష్యాన్ని దేశీయంగా $122 బిలియన్ నిర్దేశించింది. ఇవన్నీ ఆచరణలోకొస్తే బంగారు బాతు లాంటి భారతీయ ఎలక్ట్రానిక్ విపణిలో భారత ఉత్పత్తులకు తిరుగు ఉండదు. 2020 నాటికి దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల భారత ఎలక్ట్రానిక్స్ విపణి నాడి పట్టుకోవాలంటే విదేశీ ఉత్పత్తులకు దీటైన సమాధానాలు చెప్పాలి. ప్రజల నాడి పట్టుకోవాలి.